అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటో, బిగ్ బాస్ ఎవరికి హైపిద్దాం అనుకుంటున్నాడో, బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడో అసలు ఏం అర్థమవుతలేదు. సో ఇంతకుముందు ఒక ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో అంతకన్నా ముందు నాకు నిన్నటి నుండి ప్రోమోలు చూస్తే ఎక్కడో తేడా కొడుతుంది, ఏడో కొడుతుంది సీనా అనిపిస్తుంది. సో నాకు ఎక్కడ తేడా కొడుతుంది ప్రోమోలలో నేను క్లియర్ కట్గా చెప్తాను. సో అంతకన్నా ముందు నిన్న ఒక టాస్క్ జరిగింది కదా, హంగ్రీ మాన్స్టర్ అని. సో అక్కడ 2 టీమ్స్ ఉండే, ఒకటి బ్లూ టీమ్, ఇంకోటి రెడ్ టీమ్. బ్లూ టీంలో చూస్తే కళ్యాణ్, డిమన్ పవన్, రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి ఉండే. ఈ రెడ్ టీంలో ఎవరు ఉండే, సంజన అండ్ దివ్య, భరణి గారు, ఇమ్మాన్యుయల్ ఉండే. సో ఫస్ట్ రెడ్ టీం నుంచి సంజన గారు వెళ్తారు, తర్వాత దివ్యానికి వెళ్తారు, ఇటుకై నుండి కళ్యాణ్ వెళ్తాడు. సో అటు సైడ్ నుండి ఇమాన్యుల్ వస్తాడు. ఈ బ్లూ టీమ్ ఏదైతుందో ఇటు నుంచి ఒక కంటెస్టెంట్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇటు సైడ్ ఎవరెవరు ఉంటారు, డిమన్ పవన్ ఉంటాడు, రీతు ఉంటుంది అండ్ సుమన్ శెట్టి ఉంటారు. సో ఇందులో నుంచి డిమన్ పవన్ వెళ్ళడానికి రెడీ అవుతాడు. సో అక్కడ కళ్యాణ్ వెంటనే ఒక మాట ఉంటాడు, పవన్ ఆగు, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, సుమనన్ను పంపించు అంటాడు. సో తన ఇంటెన్షన్ ఏంటిదంటే మెయిన్ సుమనన్ను పంపిస్తే లాస్ట్కు రితు చౌదరి అండ్ డీమన్ పవన్ ఉంటారు. సో ఈ టాస్క్ మెయిన్ థీమ్ ఏంటి, ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే ఫర్దర్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది దీని టాస్క్. సో తన ఇంటెన్షన్ ఏమందంటే సుమనన్ను పంపితే వాళ్ళిద్దరు ఉంటారు అని తన ఇంటెన్షన్ ఉంటుంది కళ్యాణ్. ఇక్కడ ప్రతిసారి నాకు ఏమంటారు హెల్ప్ లేదు అంటారు కళ్యాణ్ నుండి. ఇక్కడ కళ్యాణ్ హెల్ప్ చేసి మాట ఒకటి అంటే తీసుకుంటే అయిపోయేమో అనిపించింది నాకు కళ్యాణ్, మన డీమన్ పవన్. కానీ తనకు నాకు తెలిసి రీతు చౌదరిని గెలిపించాలని ఉండేనేమో, ఎందుకంటే తను ఇంతవరకు కెప్టెన్ కాలే కదా. మేబీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో రీతు చౌదరిని గెలిపిద్దాం అనుకున్నాడేమో. మొత్తం మీద డీమన్ పవన్ పోయాడు. డీమన్ పవన్ వెళ్తే మొత్తం మీద మొత్తం మీద అయిపోతుంది. అక్కడికి లాస్ట్కి రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి మిగులుతారు. సో ఇది అయిపోయింది. సో అది ఆల్రెడీ నిన్న అయిపోయింది. రీతు చౌదరి ఆల్రెడీ కెప్టెన్ అయిపోయింది, మొత్తం నిన్న అయిపోయింది. కానీ ఆ ఎపిసోడ్ ఈరోజు జరగాల్సి ఉంటుంది. అదే ప్రోమో ఇంతకుముందు వచ్చింది. సో ఈ ప్రోమోలు ఏమున్నదంటే వీళ్ళ దగ్గర ఒక బాల్స్ ఉంటాయి, ఆ రింగులు వేసి లాగితే అక్కడ నుంచి కొన్ని ఏమంటారు స్టేర్స్ కింద పడతాయి, వాటికి హోల్స్ ఉంటాయి. హోల్స్ కరెక్ట్ ఇట్లా సెట్ చేసుకుని వెళ్ళి పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది కెప్టెన్ అని, దాన్ని ఫస్ట్ ఎవరైతే ఇట్లా ఊపుతారో వాళ్ళు విజేత. సో టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయిన ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 5 సెకండ్ వరకు ముందే ఉంటాడు సుమన్ శెట్టి మన రీతు చౌదరి కన్నా. సో అట్లనే టక పెట్టేస్తాడు, ఫ్లాగ్ ఊపుతాడు. వెంటనే డీమన్ పవన్ చేస్తాడు, సంచాలకి సరిగ్గా సెట్ కాలేదంటే అటు నుంచి రీతు చౌదరి ఇంకా చూస్తా సెట్ కాలే సరిగ్గా కరెక్ట్ పెట్టుకుంటే వెళ్ళాలి, నేను అలా పెట్టుకుంటే వెళ్ళాలని రీతు చౌదరి అంటుంది. సో అక్కడ తనుజ ఏమంటుంది, సుమన్ అన్న ఒకసారి దిగుతాడు సుమన్ అన్న. అయితే అక్కడ కొద్దిగా డీమన్ పవన్ మాట్లాడిన వెంటనే ఏమంటుందంటే నువ్వెందుకు మొదలు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడకనేసరికి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కానీ డీమన్ పవన్ అంటాడు. సో నేను చెప్పాలంటే నిన్న లైవ్ చూస్తే అర్థమైంది, అక్కడ అంత పెద్ద సీన్ ఏం క్రియేట్ కాలేదు. జస్ట్ ఒక 2 minutes డీమన్ పవన్ కూల్ అయిపోతాడు. ఇక్కడ ప్రోమోలో పెద్దగా చూపించాడు, కానీ లైవ్లో అంత పెద్దగా ఏం కాలేదు, నార్మల్. సో తర్వాత కళ్యాణ్ ఒక పాయింట్ తీసుకొస్తాడు, నువ్వు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే కదా సుమనన్న వెళ్ళిండు అని అంటుంది. అక్కడ తనుజ ఏమంటుంది, లేదు నేను అలా చెప్పలేదు అని అంటుంది. నిజానికి తనుజ చెప్పింది, సుమనన్న నువ్వు వెళ్ళు అంటది. సో ఇక్కడ ప్రోమోలు ఏమున్నదంటే తను ఎక్కడైతే నేను అలా చెప్పలేదు అని అంటదో అక్కడ సుమనన్న నువ్వు వెళ్ళు అనే పార్ట్ ఉంటుందా, ఆ పార్ట్ని నువ్వు వెళ్ళలేదనే పార్ట్ దగ్గర పెట్టి బ్లాక్ అండ్ వైట్లో ఇక్కడ తనుజ సుమనన్న నువ్వు వెళ్ళు అన్నట్టు బ్లాక్ అండ్ వైట్లో వేసి చూపెడతాడు. ఇంతకుముందు ప్రోమోలు అదే ఉన్నది. సో తను చేసిన మిస్టేక్ ఏదైతే దాన్ని బ్లాక్ అండ్ వైట్లో పాయింట్ అవుట్ చేసి మరీ చూపించిండు ప్రోమోలు. ఇంతకుముందు ప్రోమోలో నేను ఏమంటా అంటే సంచాలకంగా రీతు చౌదరి చేసింది, డిమోన్ పవన్ చేసిండు, మళ్ళీ సంజన గారు చేసిండు, ఇమ్మాన్యుల్, ఆల్మోస్ట్ అందరు తప్పులు చేసిండు సంచాలకంగా. సో ప్రతి ఒక్కరు తప్పును ఇట్లా ప్రోమోలనే బ్లాక్ అండ్ వైట్ వేసి వాళ్ళు ఇక్కడ తప్పులు చేసిందని ఎందుకు చూపించలేదు అని అంటా నేను. సో ఇది నా పాయింట్. అండ్ సేమ్ థింగ్ ఏంటంటే ఏమన్నా ఇప్పుడు ఆ కంటెస్టెంట్లు ఏమైనా తప్పులు చేస్తే శనివారం లేదా ఆదివారం నాగార్జున సార్ పిలిపించి వాళ్ళకు వీడియోస్ వేసి, ఇగో ఇక్కడ నువ్వు తప్పు చేసినావు, ఇక్కడ ఇది నీ పాయింట్, ఇక్కడ నువ్వు ఇక్కడ అనాల్సింది కాదు, ఇక్కడ నువ్వు ఇది చేయాల్సింది కాదని అక్కడ వీడియో వేసి చూపిస్తారు. సాధారణంగా ఇక్కడ సాటర్డే సండే నాగార్జున కానీ, ఇక్కడ తనుజ విషయంలో మాత్రం ప్రోమోల్ని డైరెక్ట్ తను తప్పు చేసినట్టు తన తప్పుని పాయింట్అవుట్ చేసి అక్కడ బ్లాక్ అండ్ వైట్ వేసి చూపిస్తున్నాడు. అంటే నేను అనేది అక్కడ సంచాలక తను ఫెయిల్ అయింది లేకుంటే తను తప్పు చేసింది ఏదో మనకు అది సెకండరీ థింగ్. అఫ్కోర్స్ తన సంచాలక తప్పులు చేసి ఉండొచ్చు, కొన్ని ఏమంటారు మిస్టేక్ చేసి ఉండొచ్చు, మనం ఒప్పుకోవాల్సింది దానికి. కానీ ప్రోమోల్ని డైరెక్ట్ ఎట్లా చూపిస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. మిగతా ఏ కంటెస్టెంట్ లేని ఏమంటారు ఏదో సంథింగ్ అంటే నేను ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో ఏంటంటే తనుజ అండ్ దివ్య మధ్యలో పెద్ద గొడవ అయింది. దాదాపు సీజన్ 9లో అదే అతి పెద్ద గొడవ ఉండొచ్చు నాకు తెలిసి. సో చాలాసేపు తిట్టుకున్నాను, నువ్వేంటంటే నేనెంత బేవ గురించి నువ్వు మాట్లాడక రెస్పెక్ట్ మాట్లాడు నేర్చుకో అది ఇదని చాలాసేపు మాట్లాడి తర్వాత దివ్య లేచి వాడదానికి వెళ్తుంది. అప్పుడు సంజన లేచి నాది ఇంకా సేమ్ పాయింట్ తనుజ, నువ్వు ఆల్రెడీ నీకు ఇమ్యూనిటీ ఉన్నది, ఇలా ఏం లేదు, నీకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను అంటుంది. అప్పుడు తనుజ లేసి ఏమంటుంది అంటే ఒకరొక పాయింట్ తెచ్చి రుద్దినప్పుడు వాళ్ళు ఇంకా అదే పాయింట్ తెచ్చి నా మీద ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అనేసరికి వెంటనే దివ్య వచ్చి ఏ అని అంటది. వెంటనే తనుజ అంటది ఏ అనకు
గంటకు 10 సార్లు అప్పుడు తనుజ అంటే దివ్య అంటది గంటకు 10 సార్లు నువ్వు ఏడుస్తావు నేను కాదు అంటే అప్పుడు తనుజ అంటది అవునవును తనతో మాట్లాడితే అడిగి మూల కూర్చునేది ఎవరో నీకు ఇవ్వాలి సింపతి స్టార్ అన్న వెంటనే నీకు ఇవ్వాలి సీరియల్ సార్ నువ్వే కదా సీరియల్ ఏడ్చినట్టు ఏడుస్తావు ఇక్కడిక్కడ ఏడు అని దివ్య అంటది అయితే నువ్వు ఇస్తావు కదా రివ్యూ ఇచ్చుకో అన్న ఇచ్చానుగా అంటే మళ్ళీ తనుజ ఏమంటుంది అంటే బయట ఇచ్చింది సరిపోక ఇక్కడికి వచ్చింది అని అంటది మన తనుజ అన్న వెంటనే బయట గురించి మాట్లాడకని దివ్య అంటది. సో ఇక్కడ ఏమంటే నిన్న ఫస్ట్ వచ్చిన ప్రోమోలో ఏమున్నదంటే తనుజ ఏదైతే పదాలు వాడిందో బయట ఇచ్చింది సరిపోక ఇక్కడికి వచ్చిందని అది మాత్రం ప్రోమోలు ఉన్నది. ఫస్ట్ సీరియల్ ఏడ్చినట్టు ఏడుస్తావు అనే వర్డ్స్ ఏదైతే మన దివ్య యూజ్ చేసిందో అది అసలు ప్రోమోనే లేదు. సో అక్కడ ఫస్ట్ నేను చెప్పాలంటే సీరియల్ అనే పదాలు వాడింది దివ్య నిఖితనే. సో పోనీ ఇద్దరిది తప్పే అనుకున్నప్పుడు ఫస్ట్ తను బయట ఇచ్చిన సరిపోక ఇక్కడికి వచ్చిందని వర్డ్ ఏదైతే తనుజ వాడిందో అది ప్రోమోలు ఉన్నప్పుడు సీరియల్ ఏడ్చినట్టు ఏడు ఇక్కడ కూడా అని వర్డ్ ఏదైతే వాడిందో దివ్య నిఖిత అది కూడా ప్రోమోలు ఉండాలి కదా అని నా పాయింట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ ప్రోమో చూసిన వెంటనే కింద ఒక కామెంట్ చదివిన. ఆ కామెంట్లో ఏమున్నదంటే ఒక కామెంట్లో ఒక ఆయన అన్నాడు ఏదంటే ఎంతైనా బయట పడు టాపిక్లు తీర్చుడు తనుజ తప్పే అంటే జస్ట్ ఆయన ప్రోమో చేసిండు. ఆయన ఎపిసోడ్ చూస్తాడో చూడడం మనకు తెలియదు. ప్రోమో అయితే చూసిండు. ప్రోమోలో తనుజ వాడిన పదాలు ఏదైతున్నదో బయట అనే పదం అది క్లియర్ కట్గా ప్రోమో చూసినప్పుడు తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎపిసోడ్ చూస్తాడో చూడడం మనకు తెలియదు. ఎపిసోడ్ మొత్తం చూస్తే క్లియర్ కట్గా ఏదైనా ఒక డిక్లరేషన్కి వస్తాడు తను. సో ప్రోమో చూసి ఒకవేళ ఎపిసోడ్ చూడకుంటే కంప్లీట్లీ తనుజ తప్పు అన్నట్టు పోర్ట్రే అవుతుంది. నేను అనేది ఏంటంటే నువ్వు ఇద్దరు వాడినప్పుడు పదాలు తను ఏదైతే సీరియల్ యాక్టింగ్ అన్నదో తినేది బయట పదం వాడిందో ఆ ఇద్దరు పాడినప్పుడు ప్రోమోలు ఇద్దరిది పెడితే సరిపోతుండే కదా నా పాయింట్. ఇది నేను అనేది ప్రత్యేకంగా తను వాడిన పదాలు ఏదైతున్నాయో మేబీ తను రాంగ్ అన్నదా ఏదన్నా ఎవ్వరు రాంగ్ అన్నదా సెకండరీ థింగ్. సో మన సమన్వయంగా చూద్దాం అన్నప్పుడు ఇద్దరు వాడిన పదాలు పెడితే అయిపోతుంది కదా ప్రోమోలు అని నా పాయింట్. ఇంకోటి ఏంటంటే మొన్నట్లా ఫ్యామిలీ అప్పుడు అదేమంటారు టైమింగ్ సెట్టింగ్ టాస్క్లు అంటే ఎవరికి ఎంత టైం కావాలంటే సరే ఆల్రెడీ తనుజ క్లియర్ కట్ మొత్తం రెడీ అయితే టాస్క్ ఆడడానికి గ్రీన్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకుంటే అదే రోప్ని మొత్తం చుట్టుకొని తీసే టాస్క్ తనుజ క్లియర్ కట్ అయిపోతుంది. అప్పుడు బిగ్ బాస్ వస్తాడు తనుజ మీరు కెప్టెన్ అయినందువల్ల మీరు ఆడిన అవసరం లేదని అంటాడు. మీరు ఒక నెంబర్ని సెలెక్ట్ చేయాలంటే బుద్ధునోడు ఎవడైనా కానీ అక్కడ ఎక్కువ నెంబర్ ఏది ఉంటే అదే సెలెక్ట్ చేసుకుంటాడు. సో బిగ్ బాస్ ప్లానింగ్ అదే తను ఎక్కువ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలనే తన ప్లాన్. సో సైన్యాన్ని పోయి అక్కడ 60 నిమిషాలు సెలెక్ట్ చేసుకుంటుంది. చూసే వాళ్ళకి ఏమంటారు నీ అమ్మాయి ఇంత ఫేవర్ ఆరా తనజకు కావాలని తనకి 60 నిమిషాలు ఇచ్చేటట్టు తనకు టైం సెట్ చేసిండు అని మొత్తం ఆ మీద మొత్తం ఎట్లా నెగిటివ్ వస్తుందిగా తనకు అంత ఫేవర్ చేస్తున్నాడు అని. సో ఇంతకుముందు ప్రోమోలలో చూస్తేనేమో ఒక్కొక్కటి తను చేసిన నెగిటివ్ క్లియర్ కట్ ఏ కంటెస్టెంట్కి వేయనట్టు క్లియర్ కట్ తను వేసిన తప్పుని క్లియర్ కట్ చేసి చెప్పాను. తన సంచాలకి ఫెయిల్ అయినా తప్పు చేసినా కానీ మిగతా కంటెస్టెంట్కి ఎవ్వరికి ఇంకా లేని అంత నెగిటివ్ తనకు మాత్రం ఇంత క్లియర్ కట్గా తను ఇక్కడ తప్పు చేసిందని ఎందుకు చూపిస్తున్నాడు అని నా పాయింట్ అది. సో నాకు తెలిసి అయితే మొత్తం మీద తన చుట్టూ ఒక స్కెచ్ నడుస్తుంది. ఏ స్కెచ్ మనకు అర్థం కాదు ఎటు పోతే తెలియదు కానీ నాకు చూస్తే ఇట్లా అనిపించింది అంతే. ఇది నా పర్స్పెక్టివ్. ఖచ్చితంగా ఇది రైట్ కావాలని లేదు ఎప్పుడైనా చెప్తున్నా కానీ అక్కడ చూస్తే నాకు అట్లా అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి.